కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు మీడియాను అడ్రస్ చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం. మొత్తానికి సంబంధించి పునర్విభజన చట్టంలో ఎన్ బ్లాక్ అలాట్మెంట్ చేశారు. అంటే 811 టీఎంసీలు తెలంగాణ ఆంధ్ర కలిపి 811 టీఎంసీ అని ఇచ్చారు. అంటే ఇంత స్పష్టంగా పునర్విభజన చట్టంలో ఇచ్చినప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి అంటే నదీ పరివాహక ప్రాంతం ఎంతైతే ఉంటే అంటే జాతీయ కానీ అంతర్జాతీయ నీటి సూత్రాల పథకాల ప్రకారం పరివాహక ప్రాంతం ఎంత ఉంటే అంత వాటర్ అలొకేషన్ అవ్వాలి. అది సహజ నీటి ఒప్పందాలు ఉన్నాయి హెల్సింకి ఒప్పందం నుంచి. దాన్ని పక్కన పెట్టి సెన్స్లెస్గా మాకు 290 టీమ్స్ మేము వాడుకుంటాం, 511 టీమ్స్ మీరు వాడుకోండి అని 10 సంవత్సరాలు పాటించింది కదా. అంటే లేని హక్కును మీరు ఆంధ్ర వాళ్లకు కల్పించే కార్యక్రమం చేసిండ్రు. ఆ రోజు నుంచి ఈనాటి వరకు మీరు ఈ 10 సంవత్సరాల కాలం ఇదే మన రైట్ కోసం 69.5% కోసం మనం ఫైట్ చేయకుండా 39కే మీరు ఒప్పందాలు చేసుకున్నారు. వీళ్ళు వాడుకోవడానికి వాళ్ళు హక్కు ఇచ్చింది మీరు. అంటే యు హావ్ క్రియేటెడ్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్. ఆంధ్ర వాళ్ళకు ఒక సాక్ష్యం కింద మీరు చూపించే కార్యక్రమం చేశారు. దానికి తోడు మీరు అది రెండవది ఇంకో తప్పిదం చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ ద్వారా మేము దీన్ని పాలమూరు వాడుకుంటామన్నాడు. మైనర్ ఇరిగేషన్ తెలంగాణకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్లో 45 టీఎంసీలు మాకు మిగులుతున్నవని చూపిస్తే రేపు ట్రిబ్యునల్ ఆర్డర్లో కానీ కోర్టులలో కానీ మీకు 40 టీమ్స్ అదనంగా ఉంది కదా అని దాన్ని కట్ చేసే అవకాశం లేదా? మనం నష్టపోవా? అందుకే మీరు అసలు ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొని అసలు మీరు ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసి ఉంటే మన నిధులతోటి, కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నప్పుడు మనకు అన్ని క్లియరెన్స్ అవసరం, కేంద్ర ప్రభుత్వ నిధులు అవసరం లేనప్పుడు మనకు ఒక అవకాశం ఉండింది. దాని మీద జారబిడ్చే కార్యక్రమం చేసేది. మిగతా 45 టీంలు 90 టీమ్స్ అంటారో మిగతా 45 టీమ్స్లు ఏదో గోదావరి వాటర్ను పోలవరం ద్వారా వట్టిసీమకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రం వాడుకుంటా ఉన్నప్పుడు ఏదైతే 80 టీమ్స్ మిగులుతూ ఉన్నాయో అందులో 40 టీమ్లు తెలంగాణ వాటాని. అంటే మైనర్ ఇరిగేషన్ 45 టీఎం సేవింగు, అట్లాగే గోదావరి అడిషనల్గా అయితే మనకు సేవింగ్ వస్తూ ఉందో వట్టిసీమ ద్వారా వస్తుంది 40. ఈ 90 టీఎంస్ ద్వారా మాకు నీళ్ళు ఇవ్వడితే ఇది ఆల్రెడీ ఇప్పటికే ట్రిబ్యునల్ ఉంది. అంటే మీరు 10 సంవత్సరాల కాలం నేను ఏమంటా ఉన్నా, కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మీరు మేధావులు కదా, మీరు 10 సంవత్సరాలు అధికారం ఉన్నారు. అసలు కోర్టులకు ఎందుకు పోతారు? ప్రభుత్వాలు చేయనప్పుడు. ప్రభుత్వాలకు న్యాయం చేసేటువంటి బాధ్యత ఉంది, అధికారం ఉంది. కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్రాల సమస్యలు వచ్చినప్పుడు ఏది న్యాయమో ఏది అన్యాయం అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వాలకు ఆ నిర్ణయాధికారం ఉంది, చట్టాలు చేసే అధికారం ఉంది. రాజ్యాంగాన్ని ఇప్పటికి 120 సార్లు మార్చుకున్నాం. మరి మీకు ఎప్పుడైతే పార్లమెంట్లో విభజన చట్టంలో ఎన్ బ్లాక్గా 811 టీమ్స్ ఇచ్చినప్పుడు తెలంగాణలో కృష్ణా నది పరివాహక ప్రాంతం 69.5 ఉన్నప్పుడు మరి ఆ ప్రకారం మీరు ఎందుకు ఆ యొక్క హక్కుల్ని మీరు బీజేపీ ప్రభుత్వం వాడుకోలేదు? మీరు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి అంటగాగినాయి కదా, అందులో భాగంగానే కదా మీరు నోట్ల రద్దుకు సపోర్ట్ చేసినారు, జిఎస్టీకి సపోర్ట్ చేసినారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్కి బీజేపీ సపోర్ట్ చేసినారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో బీజేపీ సపోర్ట్ చేసినారు. అంటే అడుగడుగున ప్రతి సందర్భంలో మీరు బీజేపీ సపోర్ట్ చేసినప్పుడు మరి ఎందుకు మీరు ఈ హక్కును మనం కేంద్ర ప్రభుత్వం దీన్ని చట్టాన్ని సవరించి మనకు హక్కు ఇవ్వలేదు? ఏ ట్రిబ్యునల్స్ అయినా ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వమే కదా. కేంద్ర ప్రభుత్వం ఏ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయొచ్చు, రద్దు కూడా చేయొచ్చు. అంటే పార్లమెంటుకు హక్కు ఉంది, అధికారం ఉంది. అయినా మీరు ఎందుకు వద్దని మరి చేయించుకోలేకపోయినారు? మీరేదో గొప్పగా సాధించినట్టుగా 10 సంవత్సరాల ప్రభుత్వం ఈ కేసీఆర్ ఈ రోజున రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల ప్రభుత్వం చేయనట్టుగా దద్దమ్మలని మాట్లాడతారు. వీళ్ళు దద్దమ్మలు ఎవరు?
మీదే మీ వైఫల్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. మీరు మీ అల్లుడు గారు, ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్, రెండవ పర్యాయం రెండు మీరే. రెండవది మరి 2018 నుంచి 23 దాకా కూడా అటు ఆంధ్రలో జగన్ ప్రభుత్వం ఉన్నది. మీరే మాట్లాడిండ్రు కదా రాయలసీమ రతనాల సీమ చేస్తామని.